యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. గుమస్తా కాబులు టైప్ కొట్టేస్తున్నాడు. గుమస్తా ఎంత డాబు సరుగుంటే ఇంక మన వకీల అమ్మగారు ఎంత సేప అవసుకుంటుందో ఖర్చు అవుద్ది మరి. అయితే నువ్వు పని చూడ ముందు ఓర్ రాబా. గుమస్తా గారు గుడ్ మార్నింగ్ అండి. అమ్మగారు ఉన్నారండి? అమ్మగారు మీరెవరు? నా పేరు అట్టగాడు ధర్మారావు అండి. గిట్టిన వాళ్ళందరూ అధర్మారావుని ఎక్కిరిస్తుంటారండి, కానీ నేను ఎప్పుడు ధర్మంతో పోటాడతానండి. అమ్మగారు ఉన్నారండి? కూకోండి కూకోండి కూకోండి. ఈ పేరు పైకోర్టు పాపారావు అండి. ఏ కోర్టులో ఏం జరిగినా పైకోర్టుకి వెళ్ళిపోతారండి. కోర్టు వాద్యాల కోసం 25 ఎకరాల మాగాని 2 మేళ్ళలో తెగనం వేశారండి. అయినా అమ్మగారు ఉన్నారండి? ఏంట్రాడు అమ్మగారు అమ్మగారు అంటున్నాడు అనుకుంటారా? ఆయన అమ్మగారిది మా ఊరేనండి. ఆ తండ్రి గారు జడ్జి జగన్నాథ్ గారు కూడా మాకు బాగా తెలుసండి. ఆ రోజుల్లో ఆయన వకీలుగా పనిచేసే రోజుల్లో ఆయన దగ్గరికి 2 మర్డర్ కేసులు తీసుకెళ్లారండి. ఆయన అచ్చగాని చెప్పేసి కొట్టారండి. చిరునవ్వుకుని ఆయన ముక్కుసుడి మనిషి కదండి. ఆ చెప్పులు పూర్లో పెట్టానికి ఆడ దగ్గర పెట్టారండి. అప్పటి నుంచి మనం అంటే ఆయన గొప్పదండి, సాఫ్ట్ అన్నలాగా. అమ్మగారు ఉన్నారండి? కేసు ఏంటో నాకు చెప్పు, అమ్మగారు చెప్తాను. మీకు చెప్పకుండానా? పోదారి తర్వాత దేవుడు. ఇదిగోనండి ఈ ఎండిపోయిన కంద పిల్లక ఎలకలాగా ఉంది కానీ ఏనుకంత కేసు. ఈ సేలో ఈ కంద నాటారండి. అది తీగపాకి పక్కూరు సేలో దుంప దిగిందండి. ఆరికి తెలవక ఆ కంద సగం తరిగి ఆ దుంప కోసుకు తినేశారండి. 6 సేలో దుంప 6 కోసుకుంటే తప్పేంటి? సేనారిదేనండి, కానీ నాటింది మన సేలో కదా. అయినా దుంప 6 సేలో కాసింది కదా. 6 సేలో కాసింది కానీ మన సేలో పిల్లక కదా అండి. అందువల్ల వీరికి తిక్కరేగి చోరీ అన్నారండి. ఆరు పోరా అన్నారండి. మాట పెరిగి చెయ్యి తగిలి చాకుబాకు ఎగిరి ఆరికి చెయ్యి తెగిందండి. వీరి మీద కేసు ఎట్టారండి. వీరు కర్రీసిరారండి, ఆరికి కాలు ఇరిగిందండి. ఇంకా కేసులు వాద్యాలు వాయిదాలు. అంటే ఈరిదే తప్పు అయ్యుండొచ్చండి, కానీ అమ్మాయి గారు కానీ కేసు పట్టుకుంటే గెలుపు గ్యారంటీ. ఎందువల్ల? జడ్జి జగన్నాథం గారి కూతురు కదండి, తీర్పుకి తిరుగుండదు. కాలు ఎరగొట్టింది ఈరేని తెలిస్తే అమ్మగారు తరిమి కొడతారు. అందుకే అమ్మాయి గారిని కేసు మీరు ఒప్పించాలి. ఖర్చు ఎంతైనా ఫీజు ఎంతైనా పర్లేదు. అందులో 10% తమరు కమిషను, అందులో 2% నాకు. ఏమంటారు? నాకు లంచం ఇస్తానంటావు? తప్పదు కదండి మరి. నిన్ను డొక్కచించి డోలు కట్టించి దాని మీద దండోర వేయిస్తా. అంత జడ్జి గారి పోలిక నడరావు. ఇలా రండి. నేను గుమస్తాని, ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్. డైరెక్ట్ గా ఆయనకి లంచం ఇస్తారా? ఎంత పొగరు మీకు! పొగరు కాదండి బాబు, ఏదో తెలియకిచ్చాము, అజ్ఞానం. అది కాదండి, దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు, డైరెక్ట్ గా తీసుకెళ్ళి దేవుడికి ఇస్తారా? పూజారికి ఇస్తే కొట్టేసి దేవుడికి ఇస్తాడు. దీంట్లో తేడా ఉంది, దేవుడికే కదా ఇచ్చేది. అది కాదయ్యా, పూజారికి ఇస్తే అది నైవేద్యం లీగల్, దేవుడికి ఇస్తే అది లంచం ఇల్లీగల్. ఇంతకే తమరెవరు స్వామి? కూర్చో. చెప్పాను కదయ్యా గుమస్తానని. అయ్యగారి విషయాలు, అమ్మగారి విషయాలు, హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు, అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి. ఐయామ్ ఆల్ ఇన్ ఆల్. మరి ఆ సంగతి చెప్పరా? నా దగ్గర 100 కేసే కదా, 100 కేసులు. గట్టిగా అరవకు, ఆయన కంట్లో పడ్డామంటే భస్మం అయిపోతాం. కోర్టు దగ్గరికి రా, అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం. కూర్చో. ఏంటండి భయానా ఇది? ఎంత? 200. 200? ఒరేయ్ ఇదిగో 400. ఎందుకు షారోకు భయాన్ని ఇవ్వాలి. ఇదిగో నాయన నీ 200 నువ్వు ఉంచుకో. అదేంటిది? ఈ 200 అవి ఉంచుకో. నువ్వు నడవరా, అటు కాదు ఇటు. ఆ కంద కేసు అక్కడే విన్నాను, ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు. శాంపిల్ ఒకటి చెప్పు. శాంపిల్ అంటే ఏముందండి, ఈయన బామ్మర్ది కురుకో, ఈయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్ధాలైన సినిమా 100 రోజులు ఆడతాను. ఈయన ఆడదాని ఆయన తగద పడ్డారండి. అన్ని అబద్ధాలే? స్ట్రైటా డబ్బింగా? స్ట్రైటేనండి. మనోడు జోరెక్కిపోయి బామ్మర్ది పురం మీద బాటిల్ బద్దలు కొట్టాడు, డామ్ అన్నాడు. మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత? ఒకవేళ లోపల దోషెత్తే బెయిల్కి ఎంత? ఓహో. బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్, సిక్ను, ఇస్కీ, లేడీస్ సప్లైకి ఎంత? ఆ సప్లై 5 స్టార్ రేంజ్లో అయితే ఎంత? సింగిల్ స్టార్ రేంజ్లో అదే నాటు సారా కక్క ముక్కలు. 5 స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10,000 అవుద్ది. సింగిల్ స్టార్ నైట్కి 2,500 అవుద్ది. క్యాష్ అంతా క్యాష్, దాని మీద 5% నా కమిషన్. 200 కొట్టించు. ఇంకా ఏం జరగలేదు కదా? జరిగితే చాలా అవుద్ది. ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు. ఓహో 400. ఇదిగో గురుగారు మీ 200. అదేంటది? అది 200. ఓహో. ఇంకా ఇంకా అంటే మా ఊళ్ళో సవత్తల్లు ఉందండి, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ వీడు ఆవిడకు సవత్ కొడుకున్నాడండి. ఆవిడ మాట కాదని కులం తేడా పిల్లని పెళ్లి చేసుకున్నాడు. టెంపుల్ మేనేజర్ రిజిస్టరా? దండాల మార్పిడి. ఆడుకో బిడ్డ పుట్టాడు. మగాడా? పుట్టేడ్డు అన్నా కదా, ఆస్తి అంతా ఆడి చేతిలో ఉండిపోయిందండి. అందుకే ఈవిడేమో
ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం భాగం నాకు ఇవ్వకపోతే ఈయన మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి. మీరు ఏం చేస్తారో నాకు తెలదు. ఆ బిడ్డ నాడికి అప్పచెప్పాలి, ఈవిడ నాకు అప్పచెప్పాలి. వెరీ సింపుల్. సెక్షన్ 316, 413, 1886, రెడ్ విత్ 116. వెరీ ఈజీ అండి. ఆవిడ ఈజీగా బొక్కలు పెట్టించవచ్చు. ఖర్చు ఎక్కువ అవుద్ది. ఎంత అవుద్దండి? ఎంత అయితే ఎట్లండి? ఎవరో 10,000 ఇక 5,000 ఉంచండి. గురు కుదిరేసిందండి, ధైర్యం వచ్చేసింది. అందుకే అసలు కేసు చెప్పేస్తాను. మా ఊళ్ళో ఎలక్షన్లు అపోజిషన్ గెలవకూడదు, కానీ గెలిచి తీరతాడు. అందుకే నాటు బాంబులు ఇసిరేసి సమరసింహారెడ్డి చేశాను. ఎంతమంది పోయి ఉంటారండి? అంటే పిల్ల జల్ల గొడ్డు గోద అంతా కలిపి 300 దాకా పోయారు. అంటే ఫ్యాక్షన్ కేసా? మా అమ్మగారు ఒప్పుకోరండి, నేను అసలు ఒప్పుకోనండి. మీ డబ్బు మీరు ఉంచుకోండి. ఊరుకోవా, ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసు సరిగ్గా డీల్ చేయలేదు అనుకో, మన బాబు 200 బాంబులు మిగిలినా నీ మీద వేయాల్సి ఉంటుంది. ఎరా కింద కోర్టు వకీలు కేసు సరిగ్గా డీల్ చేయకపోతే ఏం చేసావు? ఆడు తలకాయ తీసేసి ఆడు గుమస్తా కాళ్ళు చేతులు కొట్టేలేదా? అంతెందుకు మొన్నటికి మొన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఒక జడ్జి గారి కుమార్తె, మరో మాజీ జడ్జి గారి మనవరాలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇల్లాలు శ్రీమతి రాధాదేవి ఇప్పుడు తను ఒక లాయర్ అవడం విశేషం. వివాహాత్ విద్యానాశాయ అంటారు. కానీ ఈ శ్రీమతి గారు పెళ్ళైన ఏడాది తర్వాత లా పూర్తి చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పందార్స్ అయిపోయిందా? ఏమండోయ్, నాకు తెలియక అడుగుతాను. పంచదార చాలకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తారా? ఈలో కాఫీ చల్లారిపోదు? మీ తెలివి తెల్లారినట్టే ఉంది. కాఫీతో పాటు కప్పులో పంచదార తేవాలని బుద్ధి ఉండొద్దు. పేపర్ ఇక్కడే మర్చిపోయారు, తీసుకెళ్ళి ఆడవండి. అన్నట్టు ఈ పూట కూర ఏం చేయించమంటారు? వంకాయ, మటను, క్యాబేజ్ ఉన్నాయి. ఏదోటి ఆడవండి. ఎంతసేపు వంటలు వార్పులే గాని ఓ పేపర్ చూడటం, వార్తలు వినటం అబ్బెబ్బెబ్బెబ్బే. నాకెందుకండి వార్తలు? ఉద్యోగాల ఊళ్ళేలా? జడ్జి గారి పెళ్ళాం పేపర్ చూడదంటే మీకు కాదండి, నాకు సిగ్గుచేటు. పేపర్ తీసుకెళ్ళండి. ఎందుకండి అంత పట్టుదలగా పేపర్ చదవమంటున్నారు? ఆ? ఇందులో కొత్త రకం పిండి వంటలు, పచ్చళ్ళ గురించి ఏమైనా రాశారా ఏమిటి? ఏమండాయ్, మన రాధమ్మ ఫస్ట్ లో పాస్ అయిందండి. ఏడవలేకపోయింది. అంత సొమ్ము పోసి చదివించిన తర్వాత పాస్ అవడం కూడా గొప్పేనా? ఆ కప్పు కాస్త అక్కడ విసిరేసినట్టున్నారు, పగిలిందేమో చూసి ఆడవండి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి రాధా! టెస్ట్ వాడాక ట్యూబ్ కి మూత పెట్టాలని 33 కోట్ల సార్లు చెప్పాను, నువ్వు వినలేదు. మూత పెట్టడం మర్చిపోయావు. అశ్రద్ధ, అజాగ్రత్త, రెక్లెస్నెస్, కేర్లెస్నెస్. చూడు చూడు, వెరీ బ్యాడ్ హ్యాబిట్స్, వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్స్. ఇదంతా ఎందువలన? నువ్వు మూత పెట్టనందువలన. గ్యాబ్రాసి, తెలిసిందా? చాలక్కడ. ఆ కాఫీ కప్పు ఇందాక నుంచి చూస్తున్నాను. కాఫీ తాగానే లోపల తీసుకెళ్లి కడిగి పెట్టలేవు. ఇందక్కడి నుంచి చూస్తుంటే మీరే తీయచ్చు కదండి. ఇదిగో నేల మీద ఆ కుచ్చిళ్ళు చూడు, చీర సరిగ్గా సర్దుకోలేవు. అసహ్యంగా గోపాలం, నువ్వే కుర్చీళ్లు సర్దొచ్చు కదా, సరసంగా ఉంటుంది. కూరలు తరగచ్చు కదా, సాయంగా ఉంటుంది. బొట్టు కాటుగా దిద్దొచ్చు కదా, శృంగారంగా ఉంటుంది. సారీ. సారీ నాకు కాదు, ఆవిడికి చెప్పు, చేసి చూపించు. కళ్ళు కొట్టించరా అన్నట్టు మర్చిపోయాను. పూలు నీకోసమే కొన్నాను. ఎట్టుకో. రైలు కదలేక. ఏ
పూలిచ్చిన మూడు కల్లారా చూడరాదా ఆ? ఆ? ఏం పిల్ల పరయోడి కళ్ళకైనా పూలందాలు ఆ? ఛీ, తీసి అంటూ కుక్క నాకున్నానా ఛీ, పొండి. మొన్న అరకోడి సింసుగురికి రెట్టావు కదా స్వర్గం కదటే స్వర్గం మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయాను చెకుడి తిను ఈ కూడా మీరు సూతుండగానే మింగాలా? అబ్బో పరాజకాలు ఓ పారట తలుపు దగ్గర రా. రావా రా బేగొచ్చి కొంచెం పట్టుకోండి. అన్నట్టు మర్చిపోయాను అద్దకం సీర్ల అబ్బాయి కొట్టుకాడికి వచ్చి కోకోడు కొను అన్నాడు నాకేంటి తెలుస్తుంది ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పాను చెప్పు మా ఆవిడ కూడా ఒకటి కొనుక్കൂడదని చెప్పా ఏంటి రానేదా కూడా అంటే నేను గాక అన్నది నువ్వు కాక ఏటా ఏటా మోటార్ సరసాలు నువ్వు కాక నాకు ఇంకెవరుంటారు ఒకటో పిల్లని దగ్గర నుంచి 100 పిల్లని దాకా నువ్వే 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 సరస్వతి తోడు చెత్తవా రైలు బయలుదేరేటైతే బయటకు వెళ్తావా ఎత్తవా కాదు. సచ్చినా, సచ్చినా, వీడు మనోడు కాదండి, మనోడు లోనున్నాడు. ఏమయ్యా బుద్ధుందా? నీ బిడ్డకి నా బిడ్డకి తేడా తెలియదా? ఏ, వెళ్ళవా కళ్ళు కాబట్లా తీసుకో అన్నట్టు మర్చిపోయాను పళ్ళు పొలాలు ఇవ్వకుండా పెళ్ళాన్ని ఊరంపకూడదంట తీసుకో ఒట్టి పెళ్ళాను నేనా? అదే పిల్లల్ని కూడా అన్నట్టు మర్చిపోయాను కాసులు నీ కాసులు పెరిటి ఎందుకు? బెలుగొచ్చారు అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు 100 దించాను 10 కట్టాలి ఇల్లో వల్లకాడు ఇంటికోసం నా గాజులు ఇచ్చాను, మురుగులు ఇచ్చాను, వడ్డానం ఇచ్చాను, నానిచ్చాను. నేను కాదన్నానంటే మనం కట్టే ఇల్లు నీ కోసం నీ పిల్లల కోసం కాదంటే జేము జేము అమ్మ పలికింది ఇచ్చే 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 కంగారు పట్టిపోతున్నా ఇంటి ఇటు కదా బుద్ధి లేదు ఎవరు తేయ బండి వెళ్ళిపోతుంది నువ్వు మళ్ళీ వచ్చేసరికి దారబదం పెట్టించేస్తాను నువ్వు కుడికాలెట్టమే ఆలస్యం నా బంగారు నా కాసులు కాసులు పేరువే తీయవే త్వరగా తీయవే అది గది పిల్ల ఎట్టా ఉండాలి ఉంటానే వస్తానే బాయ్ బాయ్ సీ యూ టైం అయిపోయింది అయ్యో మై డియర్ వాణి ఎస్ మై డియర్, ఓ మై డియర్ మధురవాణి ఎస్ మై డార్లింగ్ వరహాలరావు. అయ్యో అమ్మా, అబ్బా, అబ్బా, ఈ ముక్కెవరిదో నాదే. మరి చింగిరి బింగిరి చిక్కిరి గిక్కిరి కుక్కిరి మూతెవరిదంట నీదే. మరి కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు, ఇది ఈ కాసుల పేరు నాది. చంపేస్తాను, అది నాది. ఒసేయ్! ఇది నాది, రాక్షసి. ఈ కాసుల పేరు నా పుట్టినరోజు పెట్టిందే. ఈ మెండపై పెట్టింది కాదు. ఇయ్యవే, నా కాసుల పేరు ఇయ్యవే. ఒసే కాసులు నా మాట వినియే నిన్ను చంపేస్తానే. నా గొలుసు నీదంటే, నా మగుడు నీ మగుడంటే రాక్షసి, దరిద్ర పేరుగా. ఒసేయ్, ఇయ్యవే, నా గాజులు ఇయ్యవే. ఇవ్వు, నా వడ్డానం ఇవ్వు, నా చైన్ ఇయ్యవే. కాసులు కాసులు దాన్ని చేయమాకే సంపేత్త బెల్లపచ్చులు నరికేత్త అయిపోయావా పని నీకట్టు నైందా పదం బయటికి వెళ్ళిపోదాం అదేంటి చేస్తే అదేంటి చేయలేదా దేవుడు, నేనేం చేతుండ్రో. కాస్త దుఃఖం నటించండి, అలాగే మరీ అంత ఓవర్ వద్దు, లౌక్యంగా ఏడవండి. ఆ. వెరీ గుడ్, వస్తాను సార్. కంటిన్యూ.
చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్ను ఇట్టా కొట్టలేదు. అయ్యా వకీల్ గారు, అది నా పెళ్ళం కాదండి, రాక్షసి, దయ్యం. మా అమ్మకడుపు చల్లగుండి బతికాను కానీ కాతుంటే అది నేను చంపేసుడు. దాని మీద మటర్ కేసెట్టి ఉరిచిచ్చిపోయేట్టు చూడండి. ఆవిడికే కాదు, మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే. ఇష్టం లేని పెళ్ళా? కాదండి, మనువు నాటికి సన్నగా సిరుగ్గాల్లో ఉండేదండి. శోభనం నాటికి బెల్లం బుట్లో బలిసిపోయిందండి. శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది? కన్నోళ్ళు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరో అంపించేసరికి లేట్ అయిందండి. చేప ఎందుకు బలిచావని అడగలేదా? అడిగారండి. మీ మీద పెంగండి అందండి. డాక్టర్ని చూపించలేదా? చూయించారండి. మందులు తిని ఇంకా బలిసిపోయిందండి, పిప్పళ్ళ బస్తాలాగా. లావు అయినంత మాత్రాన కోపడితే ఎలా అండి? కోపం కాకపోతే కత్తితో కాకుండా కాలుతోనే చంపేసేదండి. శోభనం రాత్రి ఏమైందో తెలుసా అండి? కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి. శోభనం రాత్రి మీద కాలేసి, ఏమండి మీరెందరు అన్నదమ్ములు అని అడిగిందండి. నువ్వు నా మీద కాలు తీస్తే నలుగురం, ఉంచితే ముగ్గురే అన్నానండి. ఈ భర్తతో సరదాగా ఎక్కడికి వెళ్ళు, సినిమాకి వెళ్తే 3 టికెట్లు, నా కోటి దానికి 2, హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్. అలాంటప్పుడు ఇలాగ నెట్టుకుంటే తప్ప? ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా? ఇలాక బలవదు, బలిస్తే ఇలాక అవ్వనేదు అవ్వదు. ఇలాకా గిలాకా అనకూడదు, పెళ్ళాం అసహ్యం, ఓహో. లావు అనకూడదు. మ్మ్. రేపు పత్రికల వాళ్ళ దగ్గర, కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అమ్మా, నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా, దాని మర్డర్ కేసు కింద ఉరిచిచ్చి పడిపోద్దా? మీరు మర్డర్ అయిపోలేదుగా? అయితే 110 ఏళ్ళు జైల్లో తూయించేయండి. ఈలోగా నాకు నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని. ఇలాకతోనా? చిచి, మీ తోడు కనిపెట్టేశారు. నమస్కారం అండి. నమస్తే నమస్తే, కూర్చోండమ్మా. అమ్మాయి గారు బాగున్నారండి? బ్రహ్మాండంగా ఉన్నారు. ఆయ్. లోపల అందరూ కొడుతున్నారు. ఆ? అమ్మగారికి అయ్యగారికి మంచి తగ్గు ఎరగదీస్తున్నారు అనుకో. ఆ? ఆ, మీకు కొత్త కేసు పట్టుకొచ్చానండి. ఏమిటి? 7 లారీలకు ఆనర్ అండి. ఎవరు ఈడ? ఈడు కాదు, ఆ. ఈడు బాబు. ఆ, ఈడు పూల రంగనండి. ఆ. ఈడికో స్టెఫ్నీ ఉంది. చెప్పినయా? అదేనండి సెకండ్ సెటప్. ఆ. కలుపు మొక్క, ఆ. ఆలికాని ఆలి, ఆ. దాన్ని తీసుకుని సినిమాకి వెళ్ళాడండి. వయస్సు అలాంటిది. ఆయ్. ఇప్పుడు అమ్మగారు వాదించేది కూడా సేమ్ సెటప్ కేసు. అమ్మాయి గారు ఈ కేసు తప్పకుండా ఒప్పుకుంటారు. ఒకవేళ ఈ కేసు కోసం అప్పీల్కి వెళ్ళారనుకోండి, అక్కడ జడ్జి గారు ఎవరు? అమ్మాయి గారు నాన్నగారే కదా. అంతే కదండి. ఒరే నక్కని దొక్కొచ్చావరా? మరే. అసలు కేసు ఏంటంటేనండి, ఇంటర్వెల్ లో ఈడు బయటికి వెళ్ళి బీడీపీకి లోపలికి వచ్చేప్పుడు లైట్ ఆర్పేశారండి. ఈడేమో ఈడు వరుస అనుకుని ముందు వరుసలో కూకున్నాడండి. ఆ పక్కనేమో ఒక ఆడకూతురు కూకుందండి. అదే ఈడు సెటప్ అనుకుని దాని బొట్లో కిటకిటలెట్టాడండి. అంతలో కాళ్ళ అన్న ఇచ్చాడు. ఆ, మనవాడిని కాళ్ళు రట్టుకుని ఒకటే కొట్టుడు. అంతేకాదు, ఆ. దాని మెడలో గొలుసు కాజేసావని దొంగ పోలీస్ కేసు బనాయించి లోపల వేయించాడని. ఈ నావైనా సరే బయట కొట్టాడు కదా. కొట్టాడు. కొట్టాడు కదా. పెద్ద కొట్టుడు కొట్టాడు. చాలు మనకది. ఆ. హత్యకు దారి తీసిన దౌర్జన్యం, అటెంప్టెడ్ హోమిసైడ్. ఈ కేసు అమ్మాయి గారు టేకప్ చేసేట్టు నేను చూస్తాను కదా. ఓకే. నేను చూస్తాను కదా. ఆ మాట మీద ఉండండి. అది. ఒక 10,000 ఇవ్వరా? ఇదిగో 5. లెక్కెట్టుకోండి. ఏ స్టేషన్ అన్నావు? 2 టౌన్ పోలీస్ స్టేషన్ అండి. ఏ థియేటర్? శాంతి థియేటర్. ఆహా, ఏ షోకి? మ్యాట్నిక్ అండి. అంటే ఆ రోజు మా బామ్మర్దితో మా ఆవిడ సినిమాకి వెళ్తే బొడ్లో ఏరెట్టి కితకితలెట్టింది ఈళ్ళేనన్నమాట. ఓహో, ఏరా మా ఆవిడ ఒంటి పెట్ట నేను కాదండి బాబు.